నమస్కారం। ఈ రోజు షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ శుభోదయ కాలనీలో ఈ యొక్క శిలాఫలకం పుట్టి సంవత్సరం అవుతుంది। పోయిన సంవత్సరం 9వ తారీఖు 1వ నెల 2025 రోజు ఈ యొక్క శిలాఫలకం పుట్టింది। దానికి 25 లక్షలతోటి ఈ యొక్క శిలాఫలకాన్ని ఇనాగ్రేషన్ స్టోన్ వేయడం జరిగింది। మీకు కనిపిస్తున్న ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు వేస్తామని చెప్పేసి ఈ యొక్క శిలాఫలకం ఏర్పాటు చేసిర్రు। అభివృద్ధి అనేది ఇంకా మొదలు కాలేదు కాబట్టి ఈ రోజు యొక్క శిలాఫలకానికి మేమందరం కూడా పుట్టినరోజు జరపాలని చెప్పేసి ఒక కేక్ తీసుకొచ్చి పుట్టినరోజు జరుపుతున్నాము। ఇక్కడ చూసినట్టయితే ఈ శుభోదయ కాలనీ, అటు చూస్తే సురక్ష కాలనీ, ఇటు చూస్తే విద్యానగర్, ఇటు చూస్తే డిఫెన్స్ కాలనీ, ఈ పక్కన చూస్తే అర్జున్ రెడ్డి కాలనీ, ఈ 5-6 కాలనీల మొత్తం చౌరస్తాలో నేనే అభివృద్ధి చేస్తున్న షేర్లింగంపల్లిలో డివిజన్ లో అని చెప్పి ఆర్కేపూడి గాంధీ గారు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మేము కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ఈ యొక్క శుభోదయ కాలనీలో 1,26,00,000 రూపాయలు యాజ్ ఏ కార్పొరేటర్ గా బిఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారా మేము డెవలప్ చేసినాము అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం। మా పదవీ కాలం అయిపోయిన తర్వాత మళ్ళా 5 సంవత్సరాలలో ఈ యొక్క శిలాఫలకాన్ని ఇనాగ్రేషన్ చేయడం తప్ప ఈ యొక్క కాలనీలో ప్యాచ్ వర్క్ కూడా జరగని రోజులు ఉన్నాయి। కాబట్టి మేమేం తెలియజేస్తున్నామంటే ఈ యొక్క శిలాఫలకానికి బర్త్డే చేసి ఈ యొక్క ప్రజాప్రతినిధులకు గుర్తు చేస్తున్నాము। కాలనీ వాసులకి బాధ్యతరంగా మేము ఉన్నాము। ఈ కాలనీని డెవలప్ చేసే బాధ్యత మా మీద ఉన్న ప్రజాప్రతినిధులు అయితే మీరు ఇమ్మీడియట్ గా వచ్చి ఈ యొక్క కాలనీ రోడ్లు మీరు వేసిన ఇనాగ్రేషన్ కి సూచిగా ఈ యొక్క కాలనీ రోడ్లు డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం। లేని ఏడల మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమే ఈ యొక్క కాలనీలో రోడ్లు డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం। అలాగే మీకు ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే ఈ యొక్క శుభోదయ కాలనీలో బిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 30 లక్షలతోటి బీటీ రోడ్ వేసినాం, 15 లక్షల రోడ్డు తోటి సిసి రోడ్లు వేసినాం, 10 లక్షలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం, పార్కు కాంపౌండ్ వాల్ కట్టినాం, పార్కు డెవలప్ చేసినాము, పార్క్ లో చిల్డ్రన్ ఐటమ్స్ చేసినాము, 30 లక్షలతోటి త్రాగునీటి పైప్ లైన్ లేచి యొక్క శుభోదయ కాలనీని మేము డెవలప్ చేసినాము। దానికి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం। ఈ యొక్క చందానగర్ డివిజన్ లో మేము ప్రతి ఒక్క కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు డెవలప్ చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీది। తర్వాత వచ్చిన జిహెచ్ఎంసీ ఎలక్షన్ యొక్క కార్పొరేటర్ గాని యొక్క ఎమ్మెల్యే గాని ఒక్క కాలనీలు ఈ యొక్క కాలనీలో కూడా ఒక బీటీ ప్యాచ్ వర్క్ కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి। కాబట్టి ఈ యొక్క ప్రజాప్రతినిధులకు నేను ఏం తెలియజేస్తున్నా అంటే మీకు ఓట్లేసి ఆ రోజు 2018లో ఎమ్మెల్యే గారికి బిఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ వస్తే శుభోదయ కాలనీ వాసులు మీకు అంతా శుభం కలగాలి అని చెప్పేసి కాలనీకి పిలిపించి అందరూ ప్రమాణం చేసి ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది। కానీ అంత గెలిపించిన తర్వాత కూడా ఈ యొక్క శుభోదయ కాలనీలో ఈ యొక్క ఇనాగ్రేషన్ స్టోన్ తప్ప ఈ రోజు ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేదు। కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము, ఈ శుభోదయ కాలనీ వాసులు మేము ప్రశ్నిస్తున్నాము, ఏదైతే మీరు ఇనాగ్రేషన్ స్టోన్ చేసిందో దాన్ని మీరు ఖచ్చితంగా రోడ్లు వేయాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా మేము ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాము।